మొదటిగా తండ్రి అయిన దేవునికి, ప్రభువైన యేసుక్రీస్తు వారికి, పరిశుద్ధాత్మ దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే చేరికూడిన మీకు, అలాగే నెట్ వీక్షిస్తున్నటువంటి దేవుని పిల్లల వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసులో మిక్కిలిగా ప్రేమించిన తండ్రి, మీ ఘనమైన పవిత్రమైన నామానికి హృదయపూర్వక కృతజ్ఞతలు దేవా. ఈ వర్షాలు, తుఫాన్లు, వరదల మధ్య ప్రభా ఎన్నో కుటుంబాలను కాపాడుతూ, మమ్మల్ని కూడా కాపాడుతూ, ఈ యొక్క ప్రేమ చేత, దయచేత తండ్రి ఈ సన్నిధానములో కూర్చునేటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహింపచేసినందుకు కృతజ్ఞతాస్తుతులు ప్రభా. కొన్ని విలువైన సత్యాలను, కొన్ని విలువైనటువంటి మాటలను మా హృదయమందు భద్రపరుచుకోవడానికి మీరు మాకు ప్రసాదించిన మంచి సమయం కొరకు కృతజ్ఞతలు. మీ ఆత్మ నడిపింపును సదా మేము కోరుకుంటూ, ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నత ప్రశస్త నామములో మా ఈ జీవితాలను భద్రపరచమని కోరుకుంటూ, మా కొరకు సిలువలో రక్తం గార్చి ప్రాణం పెట్టిన మా ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఒక మంచి సంగతులను మనం ఆలోచన చేద్దాం. నిజంగా ఈ యొక్క వాతావరణ పరిస్థితులు శాస్త్రవేత్తలతోనే దోబూచులాడుతున్నాయి. ప్రపంచానికి తెలియని ఎన్నో విపత్తులు అనేవి నరజాతిని చుట్టుకుంటున్నాయి. పరిస్థితులు తీవ్రతరంగా ఉన్నాయి. అందుకే ఈ యొక్క వాతావరణ పరిస్థితులను మనం ఒక అంచనాకు వేయటానికి వీలు కాదు. ఎప్పుడు ఏ విధంగా మనుష్యులను హతమారుస్తాయో అన్నటువంటి సంగతులు మనకి తెలియడం లేదు. ఒకసారి మనం ఈ వాతావరణ పరిస్థితులను కానీ, వాతావరణాన్ని పరిశీలించే నిపుణులు కానీ మనం ఆలోచిస్తే ఈ యొక్క తీవ్రమైనటువంటి పరిస్థితి, ఎప్పుడు వరద ముంచెత్తుతుందో, ఎప్పుడు తుఫానులు మనకు చుట్టుకుంటాయో, తీరం దాటుతుంది అనే సమయంలో వాడు చెప్పిన తీరం కాకుండా మరొక తీరాన్ని దాటడం మనకు తెలుసు. అంటే వాతావరణం ఒక్క ప్రదేశంలో పడుతుంది అంటే మనకు పడదు. ఒక్కోసారి చూడండి, మనకు తీవ్రమైన భారీ వర్షాలు అంటాడు, కానీ మనకు ఎండలు కాస్తాయి. కొన్ని చోట్ల భయంకరమైనటువంటి వర్షాలు. ఈరోజు విజయవాడ ప్రాంతం నిజంగా దయనీయంగా మారింది. హృదయ విదారక సంఘటనలు అందులో ఉన్నాయి. డ్రోన్ల ద్వారా ఆహార పొట్లాలు వేస్తున్నారు. అవి ఎక్కడ పడుతున్నాయో తెలుసండి? నీటిలో, కొన్ని చోట్ల బురదలో పడినటువంటి ఆహార పొట్లాలను తీసుకుని వాళ్ళు తింటున్నారు. నిజంగా మనసంతా కకలావికలం అయిపోతుంది. చాలా మంది సినీ యాక్టర్స్ కానీ, కొంతమంది భారీ విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో క్రైస్తవ సంస్థలు కూడా విరాళాలు ప్రకటించాయి, విరాళాలు ఇచ్చాయి, ప్రకటించడమే కాదు. మళ్ళీ ఆ యొక్క వాతావరణం అంటే ముందున్నటువంటి వైభవం తీసుకురావడం అంటే చాలా కష్టతరమైనటువంటి విషయం. మళ్ళీ ఆ విజయవాడను విజయవాడగా తీర్చిదిద్దాలి అంటే కొన్ని కోట్ల రూపాయలు అవసరం. వచ్చి ఈ వరదంతా మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. కురుస్తున్న ఈ వర్షాలు ఆగాలి.
వాతావరణం అంతా స్తంభించుకుపోవాలి. మళ్ళీ అద్భుతమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఏర్పడాలంటే ఒకటే ఒక మార్గం అండి. ప్రారంభం నుంచి దేవుడు మనుషులు చెబుతూనే ఉన్నాడు, మనుషులు వినడం లేదు. వాతావరణ పరికరాలు కొన్ని ఉన్నాయి. భారమితి అని, అనిమోమీటర్ అని, ఇలా కొన్ని రాడార్ల వంటి వాతావరణ పరికరాలను ఉపయోగించి వాతావరణం ముందుగానే పసిగట్టి ఏం చేస్తున్నారు? ఆలోచించారు. పసిగడుతున్నారు. మళ్ళీ మన కోసం 2 తుఫాన్లు ఎదురు చూస్తున్నాడు. భారీ తుఫాను. ఈ వారం అంతా అతి నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి అని మనకి వార్తలు వస్తున్నాయి. మంచిదే. కానీ ఈ వాతావరణాన్ని వాళ్ళు పసిగట్టుతున్నారు, ముందుగానే చెప్తున్నారు, కానీ జరుగుతున్న నష్టాన్ని ఎవరు ఆపలేకపోతున్నారు. సరే, వస్తున్నాయి, రాకుండా చేయాలి. ఎలా అనేది ఎంతవరకు ఏ శాస్త్రవేత్తకి తెలియదు. దేవుడు తన గ్రంథములో చాలా అపూర్వమైనటువంటి సంగతులు రాయించాడు మనుషుల కోసం. కేవలం ఒక క్రైస్తవులు ప్రార్థన చేస్తే ఈ సంగతులు ఆగిపోవు. దేవుడు ఆయన ప్రణాళికలో ఆయన ఎక్కడ వర్షాలు కురిపించాలి, ఎక్కడ ఎంతమందిని లేపేయాలి, ఎక్కడ ఎంతమందిని ఈ లోకం నుంచి పంపించేయాలనేటువంటి విషయం. కొట్టుకుపోతున్నారండి. ఒకరిని కాపాడబోయి వాళ్ళు కూడా ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఏమండి, మొన్న గజీత గాడి ఏకంగా నీటి మీద నడుచుకుంటూనే వెళ్ళిపోయాడండి. తిరిగి శవాన్ని తీసుకొచ్చాడు, ప్రాణాలతో తీసుకురాలేకపోయాడు. బాడీనైనా వాళ్ళ బంధువులకు అప్పగించాలి, వాళ్ళ రక్త సంబంధాలకు అప్పగించాలని ప్రయత్నం చేశాడు పాపం గజేత గాడు. ఇవన్నీ ఆగిపోవాలి. చక్కటి వాతావరణం రావాలి, సస్యశ్యామలమైన వాతావరణం మనకి రావాలి అంటే దేవుడే సరిగ్గా. ఆ మనిషి దేవుని పాదాల చెంతకు చేరి అతని పాపాలు ఒప్పుకొని దేవుని చెంతకు చేరితే తప్ప ఇవన్నీ ఆగవు. వర్షాలు అవసరం అంటే అవసరమే, కానీ నష్టం చేసే వర్షాలు కాదు. మంచి వర్షాలు ఉన్నాయి భూమి మీద, అలాగే చెడ్డ వర్షాలు కూడా ఉన్నాయి. బైబిల్లో రాశాడు. మంచుకొక మాట మనం బైబిల్ నుంచి చూద్దాం. యోబు గ్రంథము 37వ అధ్యాయం 12వ వచనం చూడండి. యోబు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనం. ఆయన వలన నడిపింపబడినవై. బాగా ఆలోచించండి. 2004లో డిసెంబర్ నెలలో సంభవించిన సునామీ సుమారు 6 దేశాల్లో జరిగిన ఈ సునామీ వలన 2 లక్షల మంది చనిపోయారు. 2004లో జరిగింది. మొట్టమొదటిగా సునామీ యొక్క ఉధృత ప్రపంచం చవి చూసింది. 6 దేశాలు, 2 లక్షల మంది. అప్పుడు ఏమి రాసిందో తెలిసిన వార్తాపత్రికలో 2 లక్షల మందిని సునామీ పొట్టన పెట్టుకుంది, అంటే సముద్రం పొట్టన పెట్టుకుందని రాసింది. ఈరోజు ఒకప్పుడు విమానాలు నడిచేవి అంటే ఆశ్చర్యం మనకు కదండి. విమానాలు నడవడం అంటే రైట్ సోదరులు కనిపెట్టిన తర్వాత విమానాలు నడవడం అంటే ఆశ్చర్యంగా చూసేవాళ్ళం. ఆకాశంలో నడిచేటువంటి యొక్క విమానాలు. ఆ తర్వాత ఇప్పుడు హైలైట్ ఏంటంటే మనిషి లేకుండా విమాన రహిత విమానాలు ఉన్నాయి. ఏమండి, మానవ రహిత విమానాలు అంటే మనిషి ఉండడు, రిమోట్ కంట్రోల్ ద్వారా. పైలట్ ఉండడు, కానీ విమానాలు మాత్రం ఆకాశంలో నడుస్తాయి. మానవ రహిత విమానాలు అన్నారు. ఇప్పుడు ఇది ఆశ్చర్యం.
ఇక్కడ దేవుడు అడుగుతున్నాడు, దేవుని వలన, ఆయన వలన నడిపింపబడినవై. కాబట్టి అంతరిక్షంలో మీరు చూడండి, ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి, ఎన్నో ఉపగ్రహాలు ఉన్నాయి. కాబట్టి సూర్యుడు, చంద్రుడు, ఈ భూమి, ఇవన్నీ ఏమవుతున్నాయి తెలుసండి? పరిగెడుతున్నాయి. మన భూమి ఒక గంటకి 1,12,000, కాబట్టి 11,600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. 1,11,600 కిలోమీటర్ల వేగంతో మన భూమి తిరుగుతుంది. తిరుగుతున్నట్టు ఏమనిపిస్తుందా మీకు? అందుకే ఇక్కడ రాశాడు, ఆయన వలన నడిపింపబడినవై, నరులకు నివాస యోగ్యమైన భూగోళం మీద మెరుపును మేఘములను సంచారము చేయును. ఆయన వాటికి ఆజ్ఞాపించిన వాటి యావత్తును అవి నెరవేర్చును. శిక్ష కొరకే గాని. ఇప్పుడు వచ్చే వర్షాలు, వరదలు, తుఫాను దేని కొరకు వస్తున్నాయండి? శిక్ష కొరకు. శిక్ష కొరకే గాని. తన భూలోకం అంటే మన శ్రేయస్సు కోరి వర్షాలు కురుస్తాయి, పంటలు బాగా పండుతాయి. ఆ ఏడు బాగా పంటలు పండి మనకి కడుపు నిండా అన్నం దొరుకుతుంది. కురిసే వర్షాల వలన ఎన్నో బీడు భూములు పంటకు సిద్ధమవుతాయి. ఎన్నో వృక్షాలు అద్భుతమైన రీతిలో మనకి ఫలాలు ఇస్తాయి. మనం వేసుకున్న పెరట్లో ఉన్న అన్ని కూడా కాయలు కాస్తాయి. ఆ కురిసిన వర్షాల వలన దేవుడు మేలుకి చేస్తున్నాడు, అలాగే రెండవది శిక్ష కొరకు కూడా చేస్తున్నాడు. అందుకే రాశాడు, ఆయన వలన నడిపింపబడినవై. దేవుడు ఒక ప్రశ్న వేశాడు. ఒకవేళ ప్రపంచంలో ఏ మేధావైనా ఉండుంటే ఆ మేధావికి దేవుడు ఒక ప్రశ్న వేశాడు. ఇదే యోబు గ్రంథం 38వ అధ్యాయం. ఇదే యోబు గ్రంథము 38వ అధ్యాయం 32వ వచనం. వాటి వాటి కాలములలో నక్షత్ర రాసులను వచ్చినట్లు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను, వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా? ఇవన్నీ ఏంటో తెలుసా? మానవ రహిత గోళాలు. భూమి ఒక గోళం, సూర్యుడు ఒక గోళం, చంద్రుడు ఒక గోళం. ఆలోచిస్తున్నారా? వీటి వెనక ఎవరున్నారు? ఎవరు నడిపిస్తున్నారు? ఏమన్నా రిమోట్ కంట్రోల్ ద్వారా నడుస్తున్నాయా? ఆలోచించండి. దేవుడు ఉన్నాడు. జరుగుతున్న ఈ తుఫాన్ల వెనక, వరదల వెనక, ఈ ప్రకృతి వైపరీత్యాల వెనక దేవుని హస్తం ఉందని. వీటిని శిక్ష కొరకు రప్పిస్తున్నాడు ఆయన. కురిసిన వర్షాలు మామూలుగా కురడం లేదు, ఉధృతంగా కురుస్తున్నాయి. అదే పంట కొరకు, మనుషుని యొక్క మేలు కొరకు అయితే ఎలా ఉండవు వర్షాలు. చాలా అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది. అందుకే ఎవరైనా చూడండి, హత్య జరిగినప్పుడు కత్తితో పొడుస్తారు కదా. కత్తితో పొడిచినప్పుడు కత్తిని అరెస్ట్ చేస్తారా లేదా మనిషిని అరెస్ట్ చేస్తారా? మనిషి. ఏ కత్తి వెనక ఎవరున్నారు? మనిషి. మరి ఇప్పుడు జరుగుతున్న విపత్తు వెనక ఎవరున్నారు? దేవుడు. ఇప్పుడు మనిషి ఏం చేయాలి? అర్థమైంది, మనిషికి అర్థమైంది. ఇప్పుడు ఈ ప్రకృతి వైపరీత్యాల వెనక ఎవరున్నారు? దేవుడు. జరుగుతున్న ఈ నష్టాన్ని ఆపాలంటే దేవుడే శరణ్యం. దేవుడే శరణ్యం. ఒక్కసారి అందరూ మోకాళ్ళు వేసి దేవుని సన్నిధిలో ఒక్క ప్రార్థన చేస్తే, ఒకే ఒక్క ప్రార్థన, ఇవన్నీ ఆగుతాయి. ఇప్పుడు ఇంకా 2 తుఫాన్లు మన కోసం ఎదురు చూస్తున్నాయన్నారు కదా బంగాళాఖాతంలో. అవి కూడా ఉండవు, కనిపించవు. రాడార్ పరికరాల్లో కనిపించవు, అరిమోమీటర్ దాంట్లో కనిపించవు, సిస్మోగ్రాఫ్ లో కనిపించవేట.
మళ్ళీ వాతావరణం యథాస్థాయికి వచ్చేస్తుంది. ఇది దేవుడు మన కొరకు నేర్పిస్తున్న పాఠం. దేవుడు మన కొరకు నేర్పిస్తున్న ఒక అద్భుతమైనటువంటి పాఠం. నిజంగా ప్రియమైన దేవుని పిల్లలారా, అతి నీలాలోహిత కిరణాలు ఉన్నాయి చూసారా, సూర్యుడి నుంచి వచ్చేవి. వాటిని వడకట్టడానికి స్ట్రాటో ఆవరణలో ఇచ్చాడండి. స్ట్రాటో ఆవరణలో వడకట్టబడతాయి. అతి నీలాలోహిత యొక్క కిరణాలు స్ట్రాటో ఆవరణం అనే ఒక ఆవరణం ఉంది, మనకు కనబడదు. అది మానవ నేత్రాలు కనబడు, సూపర్ మైక్రోస్కోప్ లో చూస్తే తప్ప అది మనకు కనబడు. అందులో వాటిని ఉంచాడటండి. కాబట్టి అధిక భాగం వాయువులను బంధించడానికి ట్రోపో ఆవరణలో ఉంచాడట. చూడండి, రేడియో తరంగాలను ప్రసారం కావడానికి దేవుడు ఐదో ఆవరణలో ఉంచాడట. ఇప్పుడు తరంగాలు వస్తున్నాయి కదా, రేడియో ద్వారా, టీవీ ద్వారా మనకు కొన్ని తరంగాలు రావడానికి దాన్ని ఐదో ఆవరణలో ఉంచాడట. అంటే దేవుడు ఏర్పరిచినటువంటి విశ్వంలో ప్రతిదీ, దీని వెనక మానవ హస్తం లేదు. సృష్టిలో మానవ హస్తం ఏమీ లేదు. ఈ సృష్టి జరగడానికి, ఈ సృష్టిలో ఉన్న ప్రతి దానికి దాని వెనక మానవ హస్తం లేదు. ఎలా వచ్చింది సృష్టి? ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? ఋతువుల కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి? పంటలు ఎలా పండుతున్నాయి? వర్షాలు ఎలా కురుస్తున్నాయి? గాలి ఎలా వస్తుంది? ఇవన్నీ ఏమన్నారంటే సైన్స్ లో గాలి వీచడం గాలి ధర్మం అన్నారు. వర్షం కురవడం వర్షం యొక్క ధర్మం అన్నారు. కాబట్టి ఈ ప్రకృతిలో ప్రతిదీ దాని ధర్మం నిర్వర్తిస్తుంది అంటున్నారు. బాగా ఆలోచించండి. మరి వీటి ధర్మాన్ని పెట్టింది ఎవరు? వీటికి ధర్మాన్ని నిర్వర్తించింది ఎవరు? మనిషి ధర్మం అంటే ఏమీ లేదా? మనిషికి ఒక ధర్మం లేదా? దేవుని ఆరాధించే ధర్మం లేదా? దేవుని కొనియాడే ధర్మం లేదా? దేవుని పాదాల చెంతకు చేరే ధర్మం మనిషికి లేదా? ఈరోజు ఆలోచించండి. ఇది ప్రకృతి ధర్మం అండి అంటుంటారండి చాలా మంది. న్యూస్ లో కూడా అదే కవర్ చేస్తుంటారు. ప్రకృతి ధర్మం, గాలి ధర్మం, వర్షం యొక్క ధర్మం. ఏంటి వాటికి ఆ ధర్మాలు పెట్టింది ఎవరు? ఈరోజు వాటి ధర్మాలు అవి చక్కగా నిర్వర్తిస్తున్న మనిషి ధర్మం మనిషి నిర్వర్తించడం లేదు. మనిషి దేవుని దగ్గర రావడం లేదు. మనిషి దేవుని ఆరాధించడం లేదు. మనిషి దేవుని అడగడం లేదు. దేవుని మీద ఆధారపడటం లేదు. దేవుణ్ణి ఆనుకోవడం లేదు. కనుక మనిషి ధర్మం తప్పాడు. కనుక ప్రకృతి కూడా ఏం తప్పింది? తన ధర్మాన్ని తప్పింది. తన ధర్మాన్ని తప్పేసిందండి. కానీ ఇర్మియా గ్రంథంలో ఒక అద్భుతమైన మాట చూద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం. జరిగిన ఈ సముద్ర విపత్తుల వలన సముద్రం పొట్టలు పెట్టుకుంది అంటున్నారు. రైలు ప్రమాదాల్లో చనిపోయిన వారిని రైలు పొట్టలు పెట్టుకుంది అంటున్నారు. కానీ వీటిని నిర్మించినటువంటి దేవుని యొక్క హస్తం ఈ ప్రపంచానికి కనబడటం లేదు. 5వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 22 నుంచి చదువుతారా? చూడండి, 20 నుంచి చదువుతాం. యాకోబు వంశస్థులకు ఈ మాట తెలియజేయడి. ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు ఈ మాట. మానవ ప్రపంచానికి తెలియజేస్తున్నాడు. మానవ జాతికి తెలియజేస్తున్నాడు ఈ మాట. ఏంటో చూడండి. యోధా వంశస్థులకు ఈ సమాచారం చాటించుడి. క్రైస్తవులకు ఈ సమాచారం చెప్తున్నాడండి. క్రైస్తవులు కూడా ఎక్కువ నామకార్థ క్రైస్తవులు ఉన్నారండి. గింజలు తక్కువ, పొల్లు ఎక్కువ. ఆలోచించారా? నామకార్థంగా నమ్మే వాళ్ళ సంఖ్య ఎక్కువ.
గింజలు తక్కువ. ఆ రోజు వాళ్ళకే చెప్పాడు యూదులకు, ఈరోజు క్రైస్తవులను మనకు చెప్తున్నాడు. కన్ను నుండి చూడకై, చెవు నుండి వినకై ఉన్న వివేకము లేని మూడులారా. ఏమంటాడు మనల్ని? మూడులు అంటే మూర్ఖులు, మూర్ఖత్వం కలిగిన వాడు. లేరా క్రైస్తవులు? లేరా మూర్ఖత్వం కలిగిన వాళ్ళు? ఉన్నారండి. మూడులారా ఈ మాట వినుడి, సముద్రము దాట లేకుండునట్లును దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబల లేకయు ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా అని అడుగుతున్నాడు. భయపడరా? నా సన్నిధిని వనకరా? ఇదే యెహోవా వాక్కు. ఆలోచించారా? మీరు భయపడరా? సముద్రం దాటిందంటే మనకి ఎలా ఉంటుంది చెప్పండి? మనకి సముద్రం దగ్గరగా ఉన్నాం, తెలుసా మీకు? కరవాక, శంకరగుప్తం ఆవులే ఉందండి. ఏంటది? సముద్రం. ఆ సముద్రానికి దేవుడు ఒక్కసారి ఇసుకను సరిహద్దుగా నియమించాడు కదా. ఆ ఇసుకను సరిహద్దుగా నియమించిన ఆ ఇసుకను దేవుడు తీసేసాడు అనుకోండి, సముద్రం ఏమవుతుంది తెలుసా? పరుగు పరుగును వస్తుంది మన ఇళ్ళకి. చూశారు కదా, కళ్ళ ముందు చూస్తున్నాం కదా. ఆ స్థాయికి ఇప్పుడు రాకూడదు. అండ్ ఆహార పొట్లాలు విమానాల్లో హెలికాప్టర్లో విసురుతుంటే ఎంత దీనంగా ఉన్నారో తెలిసిన వాళ్ళకి ఇక్కడ వరకు ఉందండి వాటర్. కొన్ని అయితే బురదలు పడతానండి, బురదలు, నీళ్ళిక్కిపోయిన బురదలు. ఒక్కసారి వాళ్ళు ఎలా తింటారు, ఏ నీళ్లు తాగుతారు? కాబట్టి తేరుకున్న ఆ వాటర్ తాగేస్తున్నారు. అవి ఎంత అనారోగ్యానికి గురి చేస్తాయి మీరు ఆలోచించండి. ఇవన్నీ మన కళ్ళ ముందుకు దేవుడు తీసుకురావడానికి ఒక కారణం ఉంది. ఇప్పటికైనా మీరు భక్తి తెలుసుకోండి. దేవుని ధర్మాన్ని, మానవ ధర్మాన్ని మీరు గుర్తు చేసుకోండి. దేవుని పాదాలు విడవద్దు, దేవుని ప్రార్థించడం మానవద్దు, దేవుని సన్నిధిని అసలే మానవద్దు అని దేవుడు పదే పదే తన సేవకులు నాటి వినిపిస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకేమంటున్నాడు చూడండి. ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయు మనస్సు గలవారు, వారు తిరుగుబాటు చేయుచు తొలగిపోవచ్చున్నారు. వారు రండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందము, ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించును కదా. నిర్ణయింపబడిన కోత కాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనస్సులో అనుకొనరు. అసలు ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అన్న ఆలోచన మానవ ప్రపంచానికి లేదటండి. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? కడవరి వర్షాన్ని కురిపించేది, తొలగరి వర్షాన్ని కురిపించేది, ఈ పంటలు పండించేది, దీని వెనక ఎవరి హస్తం ఉంది? సునామీ రావడానికి ఎవరి హస్తం ఉంది? ఒక తుఫాను రావడానికి ఎవరి హస్తం ఉంది? ఒక వరద రావడానికి ఎవరి హస్తం ఉంది? దేవుని హస్తం ఉందనే సంగతి వీళ్ళు అసలు మనసులోనే పెట్టుకోరంటారు. అసలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉందాము అన్న ఆలోచనే మనిషికి లేదని చెప్తున్నాడు. ఇంకా మీ దోషములు వాటి క్రమాన్ని తప్పించేశాటండి, వాటి ధర్మాన్ని తప్పించేశాట. ఎవరి దోషాలు? మనుష్యుల దోషం. మీకు సునామీలో 2004లో వచ్చినటువంటి సునామీలో మనుషులే చచ్చిపోయారండి ఎక్కువ. తెలుసా మీకు? జంతువులు చావలేదు. జంతువులకు ముందే తెలుసటండి
ప్రమాదం రాబోతుంది అని ముందుగానే పసిగట్టి కాబట్టి ఆవులు కట్టబడినటువంటి గేదెలు తెంపుకొని వెళ్ళిపోయేటండి. వాటికి కట్టేసినటువంటి ఆ బంధకాలను తెంపుకొని మరి తమ ప్రాణాలను కాపాడుకున్నాడు. మనిషి జలకాలాట ఆడుతున్నాడు సముద్రం దగ్గర, ఎంజాయ్ చేస్తున్నాడు. ఆర్కే బీచ్ లాంటి పెద్ద పెద్ద బీచ్లు ఉన్నాయి మనకు తెలుసు. ఆ బీచ్లో ఎప్పుడు చూడండి కనుల విందుగా అక్కడ హాయిగా ఆనందంగా ఎంజాయ్ చేసుకుంటారు. ఇవేవో పారిపోతున్నాయి, వాళ్ళేమో ఇంకా సముద్రం ఇంకా బలి అదరికి వస్తుంది అనుకుంటారు. మొత్తం వచ్చేసి 6 దేశాలండి, మాటలు కాదు. కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, మన పూర్వీకులకైతే వాతావరణాన్ని పసిగట్టి వాళ్ళు చక్కగా నడుచుకునేవారు. వాతావరణంలో జరిగే సంఘటనలన్నీ చూస్తూ వారు తమ జీవన విధానాన్ని చక్కగా చక్కదిద్దుకునేవారు. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం. మళ్ళీ వద్దాం ఇక్కడికి, ఇర్మియా గ్రంథం 4వ వచనం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. గాలిని గుర్తుపట్టువాడు వెత్తడు అన్నాడు. చూడండి, పూర్వకాలంలో వాళ్ళకి వాచ్లు లేవు, గడియారాలు లేవు. వాళ్ళు ఎండను చూసి వాళ్ళు తమ నీడను బట్టి పసిగట్టి 12 అయింది, భోజనానికి వెళ్దాం, 4 అయింది, టీ తాగుదాం, పని చేసుకునేవాడు. కూలి పని చేసుకునే వాళ్ళు సైతం వాతావరణం ఒకసారి అలా పసిగట్టేవారండి. గాలి వస్తుంది అనుకోండి, ఇప్పుడు విత్తనాలు వేయకూడదు, విత్తకూడదు, ఇప్పుడు వరి నాట్లు నాటకూడదు అని వాళ్ళకి తెలిసేదటండి. గాలిని గుర్తుపట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయడు. మేఘాలు వస్తున్నాయి, అప్పుడు కోతకు వస్తారా? అప్పుడు కోయకూడదు. ఆ మేఘాలు కురిసిన వర్షాల వలన మొత్తం పంటంతా నాశనం అయిపోతుంది. అందుకే ఈరోజు మనిషి యంత్రాలు కనిపెట్టుకున్నాడు కదండి, కోత యంత్రాలు, కోత కోసే యంత్రాలు కనిపెట్టుకున్నాడు. మీరు ఎంతలా కనిపెట్టినా వాతావరణ పరిస్థితులను పసిగట్టడం అనేది మనకు రావాలి. దేవుడు మనకి చెప్తున్నాడు ఇవన్నీ ముందుగానే. కాబట్టి ఆకాశంలో మెరుపులు ఎందుకు వస్తాయి, ఉరుములు ఎందుకు పుడతాయి, ఇవన్నీ ఎందుకు వస్తాయి అనేది మనం తెలుసుకోవాలి. ఒక వర్షం కొనవడానికి ముందు మనకి ఎన్నో సూచనలు కనబడుతుంటాయి వాతావరణంలో, వాటిని పసిగట్టాలి. అబ్బో వర్షం వచ్చేలా ఉంది, ముందుగా మన వస్తువులు పాడవకుండా ఏం చేయాలి అనేటువంటి ఆలోచన మనకు రావాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, లూకాసు సువార్త 21వ అధ్యాయం, లూకా రాసిన సువార్త 21వ అధ్యాయం 29 నుండి 31 వచనాలు చదువుదాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను, అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి, అవి చిగురించుట చూచి వసంతకాలం అప్పుడే సమీపమాయనని మీ అంతటి మీరే. యేసు ప్రభువు చెప్తున్నాడు, ఒక్కసారి వృక్షాలను పసిగట్టండి. వాటిని పసిగట్టి వసంతకాలం ఏ కాలం, వర్షాకాలం ఏ కాలం, గ్రీష్మకాలం ఏ కాలం, ఎన్నో కాలాలు ఉన్నాయి మనకు. అవి కాలాలను పసిగట్టే విధంగా మీరు ఒకసారి వృక్షాలను చూడండి. అలాగే నేను ఈ లోకానికి వచ్చే రాకడను మీరు పసిగట్టాలంటే ఈ వాతావరణాన్ని కూడా మీరు పరిశీలించాలి. జరుగుతున్న విపత్తులను పరిశీలించాలి. జరుగుతున్న ఈ వాతావరణ పరిస్థితులను మీరు పరిశీలిస్తే నేను ముందుగా చెప్పాను ఇవన్నీ జరుగుతాయని. అవన్నీ వీటిని పసిగట్టి ప్రభు రాకడకు మీరందరూ సిద్ధపడాలి. ఆత్మీయంగా ప్రతి వారు సిద్ధపడాలి. వాక్యాన్ని బట్టి మీ ఆత్మీయ జీవితాలను సిద్ధపరచుకోవాలి. మీలో ఉన్న దుర్గుణాలన్నీ తీసివేసుకోవాలి. మీలో ఉన్న అసూయలంతా తీసివేసుకోవాలి.
కక్షలు, కార్పణ్యాలు ఇవి లేకుండా మీరు బ్రతకాలి. మనుషులందరితో సమాధానంగా ఉండాలి. మనుషులందరినీ ప్రేమించాలి. ఎవరితో ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండలేకూడదు. ఇవన్నీ మనకి నేర్పిస్తున్న పాఠాలండి. అంజూరపు చెట్టును ఎందుకు చూడమంటున్నాడు? సమస్త వృక్షాలను ఎందుకు చూడమంటున్నాడు? వసంతకాలం వస్తుందనే సంగతి ఎందుకు తెలుసుకోమంటున్నాడు? నా రాకడకు సూచనలు. ఇవన్నీ మీరు వాతావరణంలో కూడా పసిగట్టొచ్చు అని వాతావరణం గురించినటువంటి సంగతులు మనకి తెలియజేస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుదాం. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణం. నా జనులలో దుష్టులున్నారు. దేవుడు చెప్తున్నాడు. నన్ను నమ్ముకున్న వాళ్ళు అందరూ మంచి వాళ్ళని ప్రభు చెప్పడం లేదు కదండి. నన్ను నమ్మేశారు గనక, క్రైస్తవులని ట్యాగ్ తగిలించుకున్నారు గనక ప్రతి వాళ్ళు మంచోళ్ళని దేవుడు చెప్పడం లేదండి. నా జనుల్లోనే ఎవరున్నారట? దుష్టులున్నారు. ఎవరు? పక్షుల వేటకాండ్రు పొంచి ఉండునట్లు వారు పొంచి ఉందురు, వారు బోనులు పెట్టుదురు, మనుష్యులను పట్టుకుందురు, పంజరం పెట్టలతో నిండి ఉన్నట్లు వారి ఇండ్లు కపటముతో నిండి ఉన్నవి. దాని చేతనే వారు గొప్పవారును ఐశ్వర్యవంతులను ఆగుదురు. ఎలా అవుతారట ఐశ్వర్యవంతులు? గొప్పవాళ్ళు ఎలా అవుతారట? అక్కడ రాశాడు చూడండి. కపటముతో నిండి ఉన్నారట వారి ఇండ్లు. పంజరములో పెట్టలు ఎలా అయితే పంజరములో నిండి ఉన్నాయో వారి ఇండ్లు కపటముతో ఉన్నాయి కనుక వాళ్ళ ఇంట్లో ఏముంటది? ఐశ్వర్యం. ఈరోజు చూడండి, పెద్ద పెద్ద వాళ్ళందరూ అడ్డంగా సంపాదించిన సంపాదన అదంతా మోసం చేసి, కాబట్టి మనుషులను మోసం చేసావు, ప్రభుత్వాన్ని మోసం చేసావు. ఎలా అయితేనే వాళ్ళు అడ్డంగా ఆస్తి సంపాదించలేదు, వాళ్ళ కోసం ఏం చెప్తున్నాడు ఇదంతా. ఆలోచించండి ప్రియమైన దేవుడి పిల్లలు. మరొక మాటను మా బైబిల్లో చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం. పౌలు, దానుడై, కోహ్లార్ వంటి అందరూ శాస్త్రవేత్తలు జంతువులు మనుషులపై ప్రయోగాలు జరిపి మనుషులు జాగ్రత్త పడటానికి కొన్ని నియమాలు చెప్పారు. కాబట్టి ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, పాటించకపోతే ప్రమాదం. కాబట్టి బడిలో పిల్లలు ఏ పీరియడ్లు ఎప్పుడైంది అనే సంగతి చెప్పడానికి గంటలు ఉపయోగిస్తారు. అలా కొన్ని సూచనలు, కొన్ని సలహాలు వాళ్ళు కనిపెట్టారు ఈ శాస్త్రవేత్తలు. దేవుడు కూడా ఈ ప్రకృతి ద్వారా మనకి పాఠాలు నేర్పించడానికి కొన్ని సూచనలు చేస్తున్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 1 నుంచి. అప్పుడు పరిసయ్యులను సద్దుకైలను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశమును ఒక సూచక్రియను తమకు చూపుమని ఆయనను అడుగగా ఆయన ఇట్లనెను, సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది కనుక వర్షము కురియదు. చూసారు, ఇప్పటికి ఆకాశం ఎర్రగా కనబడుతుంది అనుకోండి, వర్షం కురుస్తుంది అనుకుంటారా? కాలేదు. కాబట్టి ఎర్రగా ఉందనుకోండి, వర్షం కురుస్తుంది అనుకుంటారా మీరు? కురియదనియు ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనక నేడు గాలివాన వచ్చిననియు చెప్పుదురు కదా. చూసారా, వీటి కోసం రాడార్ లాంటి పరికరాలు అవసరం లేదు. సిస్మోగ్రాఫ్, ఎనోమోమీటర్, భారమితి లాంటి అవసరం లేదు. వీటిని బట్టి చెప్పేచ్చండి మనం. ఉదయమున ఆకాశం ఎర్రగాను మబ్బుగాను ఉన్నది కనుక నేడు ఈ రోజు ఖచ్చితంగా ఏమొస్తుంది? దీనికోసం రాడార్ల పరికరాలు అవసరం లేదు. ప్రభు చెప్తున్నాడు. సాయంకాలం ఎర్రగా ఉందంటే ఏంటట? నేడు
వర్షం రాదు. అప్పుడప్పుడు మనం కూడా చెప్పి గాలి గట్టిగా వేస్తుంది అనుకోండి, మబ్బులు గట్టిగా ఉన్నాయి పైన, గాలి గట్టిగా వేస్తుంది అనుకోండి, మనం మాట అనేస్తాం, ఈ వర్షం కోరవదండి. ఎలా తెలుసు? ఈ గాలికి ఈ మబ్బులన్నీ ఏమైపోతాయి, వెళ్ళిపోతాయి. ఎందుకంటే గాలిని ఈ యొక్క మేఘాలకు దేవుడు సాధారణంగా పెట్టాడు. వీటిని తీసుకెళ్ళి ఎక్కడ కురిపించాలో అక్కడ కురిపించాలంటే వీటికి ఏం కావాలి? సహాయం, గాలి. ఈ మబ్బులను మరో ప్రాంతానికి తీసుకెళ్ళాలి. అందుకే ఒక చోట వర్షం కురుస్తుంది, ఒక చోట వర్షం కురవదు. మన అలాగే జరిగింది. కడల్లో వర్షం ఉంది, మురికిపెళ్ళేమో ఎండ ఉంది. ఇక్కడ ఆదిపూరి జనాలందరూ వర్షం అక్కడ కురుస్తుంది, అక్కడ వరకు కురుస్తుంది, ఇక్కడ నుంచేమో ఎండ ఉంది. మనం ఏదో అంటాం కావండి, కానీ దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. అందుకే ఈ వర్షాలను, ఈ మబ్బులను ఆయన ఎక్కడ కురిపించాలో తీసుకెళ్ళడానికి దేవుడు గాలిని సాధకంగా ఉపయోగించుకున్నాడు. ఇర్మియా గ్రంథంలో మరొక మాట చూద్దాం, 10వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. యెహోవాయే నిజమైన దేవుడు. మీరు ఆలోచించండి, ఈ వర్షాల గురించి, ఈ వరదల గురించి, తుఫాన్ల గురించి, ఏమండి, ఈ వాతావరణ వైఖరుల గురించి, ప్రకృతి వైపరీత్యాల గురించి బైబిలే చెప్పిందా, కేవలం వేరే గ్రంథాలు చెప్పాయి? బాగా ఆలోచించి, ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలు ఎందుకు సంభవిస్తున్నాయో బైబిల్ ఒక్కటే చెప్తుంది. మిగతా మానవ జ్ఞానంతో నిర్మితమైన ఏ గ్రంథంలో ఇవి ఉండవు. ఇప్పుడున్న వాతావరణ శాస్త్రవేత్తలు కూడా సరైన అంచనా కాదు, కొరవచ్చు అంటుంటారు చూడండి. అంటే గ్యారంటీ లేదు, కొరవచ్చేమో, రావచ్చేమో. మీరు అలర్ట్గా ఉండండి. రెడ్ అలర్ట్ వేసేసారు, ఆరెంజ్ అలర్ట్ వేసేసారు మన తూర్పుగోదావరి జిల్లా. మరో 2 తుఫాన్లు ఎదురు చూస్తున్నాయని కూడా మనకు ముందుగానే చెప్తున్నారు. రావచ్చు లేదా రాకపోవచ్చు, ఇది మనుషుని యొక్క నిర్ణయాలు. కానీ దేవుడు చెప్తున్నాడు చూడండి, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయన రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపిస్తుందట. జనములు ఆయన కోపమును సహించలేవు. మీరు వారితో ఇలాగ చెప్పవలెను, ఆకాశమును భూమిని సృష్టింపని ఈ దేవతలు భూమి మీద ఉండకుండాను, ఆకాశము కింద ఉండకుండాను నశించును. చూసారా? ఇంకా ఆయన తన బలము చేత భూమిని సృష్టించాడు, తన జ్ఞానము చేత ప్రపంచాన్ని స్థాపించాడు. ఆయన తన ప్రజ్ఞ చేత ఆకాశములను విశాలపరిచాడు. ఆయన ఆజ్ఞయ్యగా జలరాశులు ఆకాశ మండలుడికి ఎక్కుతాయి. భూమి అంత భాగములలో ఆయన ఆవిరి ఎక్క చేస్తాడు. వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులను పుట్టిస్తాడు. తన ధనాగారముల నుండి గాలిని రావిస్తాడు. ఇలాంటి మాటలు ఎక్కడున్నా చెప్పండి. ఎవరు పలానా పుస్తకం ఉన్నాయని పెట్టండి, పలానా గ్రంథంలో రాయబడ్డాయని పెట్టండి. ఎవరి తరం కాదండి. అందుకండి బైబిల్ ఈ రోజు ఎంత గొప్పగా చెప్పబడడానికి, యేసుక్రీస్తు ఎంత గొప్పగా లోకరక్షకుడని ప్రకటింపబడటానికి ఇదే కారణం. క్రైస్తవులోనే సరైన మార్పు లేదు. నిజమైన క్రైస్తవుల గురించి మాట్లాడటం లేదు, నామకార్థ క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు సగం దేవుల్లో ఉంటారు, సగం లోకంలో ఉంటారు. అలాంటి వారి కోసం దేవుడు రగిలిపోతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, గత మహారాష్ట్రలో చరిత్రలో ఎన్నడి నమోదు కాని ఒక ఉష్ణోగ్రత నమోదైంది. 2005లో ఆగస్టు నెలలో 1300 మంది చనిపోయారట.
అలాగే ముంబై మహానగరంలో 800 మంది చనిపోయారు. వాళ్ళు ఏం చేశారో తెలుసండి, వరి నాట్లు నాటారు. ఆ ఉదయమే వారందరూ వరి నాట్లు నాటారట. ఆ సాయంకాలం వారి సమాధులు అక్కడే ఉన్నాయి. ఎందుకంటే కురిసినటువంటి వర్షాల వలన వారందరూనే సమాధి అయిపోయారు. వరి నాట్లు నాటి పంటలు పండుతాయి, మన కడుపులు నిండుతాయి అనుకున్నారు. కానీ వాళ్ళ సమాధులే మళ్ళీ పాత వలసన వస్తుందనే సంగతి వాళ్ళకి తెలియలేదు. ఈరోజు ప్రమాదం ఏ మూల నుంచి ముంచుకొస్తుందా అనేది ఎవరికి తెలియదు. ఇటు రాజులు ఏటుగట్టు తెగినా, ఇటు మన కలవాక నుంచి సముద్రం వచ్చినా, రెండు కలిసినా మనం కూడా మిగలం. తెలుసా, రాత్రికి రాత్రే నీళ్ళు వచ్చేసాయి అనుకోండి, మన ఇళ్ళన్నీ మునిగిపోయాయి అనుకోండి, ఏం చేస్తాం? బిల్డింగ్ ఎక్కేస్తావా? ఇంకా వాతావరణం నీటి మట్టం అలా పెరిగిపోతుంది. పెరిగిపోయిన వాతావరణం నీటి మట్టాన్ని బట్టి మనం కూడా ఉండము. ఆ రోజు జలప్రళయంలో ఎవరి శిఖరాలు ఇంతంతా నీరు వచ్చేస్తుంది తెలుసా మీకు? అరారాతు పర్వతాలపై వాడ నిలిచింది అంటే మీరు ఆలోచించండి. ఎవరి శిఖరాలను మించిపోయినటువంటి వర్షం ఆ రోజు కురిసింది. ప్రచండ వర్షం అన్నట్టు 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైన వర్షం. ఆకాశపు తూములు ఇప్పేశాడు దేవుడు. డోర్ ఓపెన్ చేశాడు. పైన ఆకాశం నుంచి ఇటు సముద్రాలు, ఇటు నదులు, ఇటు సరస్సులు అన్ని ఏకమైపోయాయి ఆ రోజు. ప్రపంచ వినాశనం. ఈరోజు వీటి వల్ల కాదు మనకు వచ్చేది, మనకు అగ్ని ప్రళయం. మన స్పెషల్ కదా. దేవుడు వీళ్ళకి స్పెషల్ ఉండాలి. అప్పుడు నీటి వరద చేత దేవుడు వాళ్ళని చంపేశాడు. నోహు కుటుంబాన్ని మాత్రం రక్షించాడు. ఇప్పుడు మళ్ళీ నోహు కుటుంబాన్ని, అలాంటి కుటుంబాలు ఏమీ లేవట. మొత్తం అందరూ అగ్ని ప్రళయంతో. ఏమండి, మనం ఏమన్నాం అంటే నీళ్లు నాకు ఇష్టం లేదు, నాకు అగ్ని గంధకాలు మీద కొనాలనుకున్నాం. అందుకే ఈరోజు ఏమన్నాట మన కొరకు పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నది. మన కోసం ఏం తెలుసండి? అగ్ని గంధకాలు రెడీగా ఉన్నాయి. ఒకవేళ దేవుని దయ వల్ల భక్తిగా దేవుని కోసం బ్రతికేసి చక్కగా హాయిగా నెమ్మదిగా సమాధిలోకి వెళ్ళిపోయి మన తరంలో ఇది జరగకుండా ఉంటే మనం హ్యాపీ. ఇప్పుడు మన పిల్లల తరం వస్తుంది, వాళ్ళ పిల్లల తరం వస్తుంది. ఏ తరంలో ఈ అగ్ని ప్రళయం రాబోతుంది అన్నది ఎవరికి తెలియదు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకవేళ మనలో లేదా ఈ యొక్క నెట్ వీక్షిస్తున్నటువంటి పరిశుద్ధుల్లో వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిలో మీలో ఏమైనా దేవునికి విరోధమైనటువంటి పనులుంటే కనుక వెంటనే వదిలిపెట్టే, వెంటనే మీ జీవితాలను కడుక్కోండి. ప్రభు పాదాల చెంత పడండి. మనం వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. వాళ్ళ మారు మనసు కొరకు, వాళ్ళ పశ్చాత్తాపం కొరకు ప్రార్థన చేద్దాం. ముందుగా మళ్ళా మనం సిద్ధపరచుకుందాం. మనం అందరం ఆత్మీయంగా కట్టబడదాం. దేవుని పాదాల చెంతకు చేరిపోదాం. దేవుని రెక్కల నీడను మనం అందరం విశ్రమిద్దాం. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ విషయాన్ని గమనించి ఈ విలువైన మాటలను, ఘనమైన మాటలను అనేకులకు చేరవేనట్లుగా మీరందరూ సిద్ధపడాలని కోరుకుంటూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ మీ అందరికీ వందనాలు.